ప్రఖ్యాత పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. 10 రోజుల వైకుంఠ ద్వార దర్శనం కోసం టికెట్లు, టోకెన్లున్న భక్తులు తిరుమలకు బారులు తీరుతున్నారు. ఇక శ్రీ వెంకటేశ్వర స్వామివారిని ఉత్తర ద్వారం గుండా దర్శించుకోవటానికి దేశం నలుమూలల నుంచి వేల సంఖ్యలో తరలివస్తున్నారు. సోమవారం నాడు 74,800 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. వారిలో 17,726 మంది తల నీలాలు సమర్పించారు. తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఆ ఒక్కరోజు హుండీ ద్వారా 3.48 కోట్ల రూపాయల ఆదాయం తిరుమల తిరుపతి దేవస్థానానికి అందింది. భక్తులకు టీటీడీ సిబ్బంది, శ్రీవారి సేవకులు అల్పాహారం, పాలు, మంచినీరు పంపిణీ చేశారు. సంక్రాంతి పండుగ వేడుకను టీటీడీ పాలక మండలి చైర్మన్ బిఆర్ నాయుడు భక్తులతో కలిసి జరుపుకున్నారు. తరిగొండ వెంగమాంబ అన్నదాన సత్రాన్ని సందర్శించారు. అక్కడే ఉన్న ప్రసాదాన్ని స్వీకరించారు. భక్తులతో మాట్లాడారు. నాణ్యత గురించి అడిగి తెలుసుకున్నారు. నాణ్యత గతంలో కంటే ఇప్పుడు బాగుందని, నాణ్యత పెరిగిందని భక్తులు చెప్పారు. ఈ సందర్భంగా వైకుంఠ ద్వార దర్శన ఏర్పాట్ల గురించి బిఆర్ నాయుడు ఆరా తీశారు. దర్శనానికి పట్టిన సమయం గురించి అడిగి తెలుసుకున్నారు. సామాన్య భక్తులకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని ఆయన వివరించారు. భక్తులు ఇచ్చిన ఫీడ్బ్యాక్ పట్ల సంతృప్తిని వ్యక్తం చేశారు. వాళ్ళు ఇచ్చిన కొన్ని సూచనల గురించి అధికారులకు వివరించామన్నారు. ఇక క్షేత్రస్థాయిలో చిన్న చిన్న సమస్యలు వెంటనే పరిష్కరించాలని సూచించారు. అన్న ప్రసాదాల నాణ్యతను ఎప్పటికప్పుడు పర్యవేక్షించడానికి ప్రముఖ ఆహార పదార్థాల తయారీ నిపుణులతో ఓ కమిటీ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. సభ్యులు సూచించిన విధంగా భవనంలో సిబ్బందిని పెంచటం, వంటశాలల ఆధునీకరణ, మెరుగైన పారిశుధ్య నిర్వహణ తదితర అంశాలను మరింత మెరుగుపరిచింది టీటీడీ. అన్న ప్రసాదాలలో వినియోగించబడే ముడిసరుకుల నాణ్యతను మరింత పెంపొందించడానికి ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ ఆఫ్ ఇండియా సహకారంతో అత్యాధునిక ల్యాబొరేటరీని తిరుమలలో ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకుంటుంది. ఇక ఇటీవల తిరుమలలో ఫుడ్ సేఫ్టీ విభాగం ఏర్పాటు చేసిన మొబైల్ ల్యాబ్లో 80 రకాల పదార్థాలను పరీక్షించవచ్చని తెలిపారు.